ఈ వీడియోలో మనం 'నానీస్ ది పారడైజ్' మూవీ నుంచి వచ్చిన 'అయేషేర్' సాంగ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ సాంగ్ ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఉందా? యూట్యూబ్‌లో ఎంత పెర్ఫార్మ్ చేసింది? అండ్ ఈ మూవీలో నాని పెర్ఫార్మెన్స్ ఎలా చేశారో అనే విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నాని గారి ప్రీవియస్ మూవీస్‌తో కంపేర్ చేస్తే ఈ మూవీలో డాన్స్ అండ్ పెర్ఫార్మెన్స్ పీక్స్ లెవెల్స్‌లో ఉన్నాయి. అనిరుద్ మ్యూజిక్‌తో అయితే ఈ మూవీలో ఇచ్చి పడేశాడు. మరి ఫస్ట్ టైం థియేటర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రం ఆ బీజీఎం ఆ సౌండ్‌కి మైండ్ అయితే పోతుంది. మరి ఈ 'అయేషేర్' సాంగ్ ఎంతవరకు పెర్ఫార్మ్ చేసిందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. హే నీ అయ్యి జాగిరా చల్ మా ఓడి చిల్లరగా జడలు తీయలే జంబలికాయ అయేషేర్. హే ఇదేనా నీ అయ్యి జాగిరా అనుకుంటున్నావా? ఇంకా లేవు జడలు తీ మా అయేషేర్ వస్తున్నాడని దీని అర్థం. జడల్ అసలు చేతి మీద ఆ టాటూ ఎందుకు వేసుకున్నాడో ఈ ఈ సినిమాలో క్లియర్‌గా చూపించే అవకాశం ఉంది. అండ్ జడల్ ఎమోషన్స్ కూడా ఈ మూవీలో ఎక్కువగానే చూపించడం జరుగుతుంది. 'నాని హిట్ 3'తో కంపేర్ చేస్తే మాత్రం ఈ మూవీలో మాస్ అండ్ యాక్షన్ బాగా ఎక్కువగానే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఇదిలాగే కంటిన్యూ అయితే ఫస్ట్ డే 200 crores దాటే అవకాశం గట్టిగానే ఉంది ఈ మూవీకి. ఏ సాంగ్‌కి రాని హైప్ ఈ సాంగ్‌కి అయితే వచ్చింది. ప్రతి ఒక్కరూ ఈ సాంగ్‌ని ఎన్నిసార్లు వింటున్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది ఈ సాంగ్. ఈ సాంగ్‌లో ఆ మాస్ బీట్ కానివ్వండి, ఆ ఎలివేషన్స్ కానివ్వండి, మొత్తం జడల్ గురించే ఉంటుంది. ఈ వీడియో చేసినప్పుడే యూట్యూబ్‌లో 24 మిలియన్ వ్యూస్ అయితే సాధించింది ఈ సాంగ్. ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిన తర్వాత ఎంత హైప్ క్రియేట్ చేసిందో ఇప్పుడు చూసాం. మరి సెకండ్ సాంగ్ రిలీజ్ అయితే ఎంత హైప్ వస్తుందో చూడాలి. అండ్ ఈ మూవీలో మొలతాడేలో నుండి నన్నేం బీగుతావని ఒక లిరిక్స్ అయితే ఉంది. దానికి అర్థం ఒంటి మీద ఏమీ లేనోడిని నన్ను నువ్వేం చేయగలవని దాని అర్థం. అంటే చచ్చిపోయినోడిని నన్ను నువ్వేం పీకదు అని దీని అర్థం. అంటే దీంట్లో చచ్చిపోవడం అనేది పాయింట్ కాదు. అంటే ఈ మూవీలో మనిషి ఉన్న చచ్చిపోయినట్టు లెక్కని ఈ లిరిక్స్కి అర్థం. అండ్ అక్కడ ఉన్న చాలామంది మన జడల్ మాట వింటున్నట్టు ఆ సాంగ్లో అయితే చూపించారు. అండ్ జడల్ చెప్పినట్టుగానే అక్కడ జాతి మొత్తం నడుస్తుందని మనకు అర్థమవుతుంది. అక్కడ ఉన్న వారందరూ జడల్లా బొట్టు పెట్టుకుని జడల్ ఏం చేస్తే చేస్తున్నారు. ఈసారి బాక్స్ ఆఫీస్ని ఏలడానికి వస్తున్నాడు మన జాతి అయేషేర్. అండ్ ఈ మూవీ నుంచి వచ్చిన అయేషేర్ సాంగ్తోనే మొత్తం ఆ జాతి గురించి ఆ స్టోరీ గురించి డెప్త్గానే చెప్పేశారు ఈ సాంగ్లో. ఫస్ట్ గ్లిమ్స్ తోటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఈ సినిమా. అండ్ సాంగ్తో కూడా ట్రెండింగ్లో ఉంది ఈ సినిమా. ఇంకా కొన్ని రోజుల వరకు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది అయేషేర్ సాంగ్. ఇక డ్యాన్స్ విషయానికి వస్తే నాని గారి ప్రీవియస్ మూవీస్లో భలే భలే మొగడవి తర్వాత అంతగా డ్యాన్స్పై ఫోకస్ చేయలేదు నాని గారు. అండ్ ఈ మూవీలో మాత్రం ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఒక బన్నీ, ఒక రామ్ చరణ్, ఒక ఎన్టీఆర్ని డామినేట్ చేసేలా ఉంది ఆ డ్యాన్స్. మూవీ సాంగ్ అయితే మాకైతే బాగా నచ్చింది. మరి ఆడియన్స్ థియేటర్స్కి వెళ్ళాక ఈ సినిమా ఎలా రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. మరి ఇప్పటివరకు టైర్ 2 ఉన్న నాని టైర్ 1కి వెళ్ళి స్టార్ హీరో ఇమేజ్ని అందుకుంటలేదో ఈ మూవీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ నానికున్న నేచురల్ స్టార్ ట్యాగ్ని తీసి కొత్త ట్యాగ్ని తీసుకొస్తుండేదో మూవీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. రాబోయే రోజుల్లో యూట్యూబ్లో 100 మిలియన్ మార్క్ని దాటే అవకాశం గట్టిగానే ఉంది ఈ మూవీకి. అయేషేర్ సాంగ్ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఇదే కాల్సి ఇవాటి వీడియో సాంగ్ గురించి అండ్ గ్లిమ్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ అయితే ట్రైలర్ అయితే రావచ్చు. ఆ ట్రైలర్ అండ్ టీజర్ గురించి ఒక వీడియో అయితే చేద్దాం గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.